ఐ వాంట్ టు నో. శరీరంలో మన ప్రమేయంతో కూడా జరిగేది, మన ప్రమేయం లేకుండా కూడా జరిగే ఫంక్షన్ ఏంటి? బ్రీతింగ్. ఎక్సలెంట్. ఎక్సలెంట్. బ్రీతింగ్. మీరు కావాలి అనుకుంటే బ్రీతింగ్‌ని కంట్రోల్ చేయగలరు. లేదా మీరు చేయకపోయినా చెయ్యకపోయినా దానంతట అది జరుగుతుందనమాట. ఇది నేనెందుకు చెప్తున్నానంటే, మన బ్రెత్‌కి, మన మెడిటేటివ్ స్టేట్‌కి చాలా కనెక్షన్ ఉంది. మీరు మెడిటేటివ్ స్టేట్‌లో ఉన్నా, డీప్ స్లీప్‌లో ఉన్నా, మీ బ్రెత్ అనేది డీప్‌గా ఉంటుంది. అలాగే మీ బ్రెత్ ఎప్పుడైతే డీప్‌గా ఉంటుందో, షాలోగా కాకుండా. షాలో అంటే ఏంటి? నిమిషానికి ఒక 15 సార్లో, 20 సార్లో బ్రీత్ తీసుకోవడం. అది షాలో బ్రీతింగ్. రైట్? అలా కాకుండా డీప్‌గా మనం ఎప్పుడు బ్రీతింగ్ చేసుకుంటామో, మన మెడిటేషన్ కూడా అలానే డీప్‌గా ఉంటుందన్నమాట. మన బాడీ రిలాక్స్డ్‌గా ఉంటుంది. ఓకే? దానికోసం ఒక చిన్న బ్రీతింగ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేద్దాం. ఐ విల్ షో యూ వన్ స్క్రీన్. మీకొక స్క్రీన్ నేను చూపిస్తాను. అందులో ఒక చిన్న గివ్ మీ 1 సెకండ్. మీకు లెఫ్ట్ సైడ్‌లో ఒకటి కనిపిస్తుందా? థర్మామీటర్ లాగా పైకి కిందకి ఎళ్తుంది గదా! సో, అది పైకి వెళ్ళేటప్పుడు ఊపిరి తీసుకోండి. అక్కడ రాసింది కూడా బ్రీత్ ఇన్ ఎప్పుడు, బ్రీత్ ఔట్ అనేది ఎప్పుడు అనేది రాసింది కూడా. అక్కడ రాసింది కూడా. సో, ఎప్పుడు బ్రీత్ ఇన్ అంటే అప్పుడు బ్రీత్ ఇన్ తీసుకోండి. ఎప్పుడు బ్రీత్ ఔట్ అంటే అప్పుడు బ్రీత్ ఔట్ తీసుకోండి. సో, ఇది ఎలా డిజైన్ అయిందంటే, ఈ యానిమేషన్ దేని ప్రకారం డిజైన్ అయిందంటే, ఇందులో పైకి వెళ్ళేటప్పుడు 5 సెకండ్లు మీరు స్పెండ్ చేస్తున్నారు బ్రీతింగ్ చేయడానికి. కిందకొచ్చేటప్పుడు 5 సెకండ్లు స్పెండ్ చేస్తున్నారు. అండ్ మీ లంగ్స్‌ని పూర్తిగా ఫిల్ చేసేంత వరకు అది పైకి వెళ్తూనే ఉంటుందన్నమాట. సో, ఆ విధంగా ఇది డిజైన్ అయింది. ఫస్ట్‌లో స్పీడ్‌గా వెళ్తుంది. తర్వాత స్లోగా వెళ్తుంది. చూసారా? లాస్ట్ 1-2 సెకండ్స్ స్లోగా వెళ్తుంది. మళ్ళీ స్పీడ్‌గా వస్తుంది. లాస్ట్ 1-2 సెకండ్స్ స్లో అవుతుంది. సో, ఇది దానికి తగ్గట్టుగా డిజైన్ చేసిన యానిమేషన్. ఓకే. ఇది మీకు ఈరోజు చూపిస్తున్నాను. లెట్స్ ప్రాక్టీస్ దిస్. ఓకే. లెట్స్ ప్రాక్టీస్ దిస్. లెట్స్ సిట్ స్ట్రెయిట్ ఎవ్రీబడీ. కమ్ ఆన్. స్ట్రెయిట్‌గా కూర్చోండి. ఇప్పటికి మీకు తెలిసే ఉండాలి. నిన్న, మొన్న సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉండాలి. ఎందుకు స్ట్రెయిట్‌గా కూర్చోవాలనేది. లెట్స్ సిట్ స్ట్రెయిట్. స్క్రీన్ వంకే చూడండి. కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. స్క్రీన్ వంక చూడండి. నేను రెడీ చెప్తాను. అప్పుడు స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఒక నార్మల్ బ్రెత్ తీసుకోండి. సాధారణ శ్వాస. సాధారణ శ్వాస. Inhale, exhale, relax your shoulders. Inhale, exhale, relax your face. పెదాల మీద ఒక చిన్న చిరునవ్వు, a gentle smile. Everybody, come on. ఈ యానిమేషన్ ఆన్ చేస్తాను. ఇది పైకి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్ తీసుకోండి. కిందకి వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్ చేసుకోండి. ఓకే. లెట్స్ ప్రాక్టీస్. కమ్ ఆన్. ఇన్హేల్. Exhale slowly. Are you feeling relaxed? బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు. మీ లంగ్స్ ఫిల్ అయిపోయాయి, ఇంకా చేయలేరు అనుకున్నప్పుడు బ్రెత్‌ని హోల్డ్ చేయొచ్చు. ఓకే. ఎక్సేల్. జస్ట్ ఫ్యూ మోర్ టైమ్స్. మీ శరీరం కాస్త లైట్ మోడ్‌లోకి వచ్చేసి ఉండాలి ఆల్రెడీ. Excellent. Just 2 more times.
వెరీ గుడ్. శరీరం కొంచెం తేలిక పడిందా? ఐ యూ ఫీలింగ్ రిలాక్స్ నౌ? మన బ్రెత్ కొంచెం మన కంట్రోల్‌లోకి వస్తే మీరు ఈజీగా మెడిటేషన్‌లోకి వెళ్ళిపోతారనమాట. నిద్రకి కూడా సేమ్ కాన్సెప్ట్. మీకెప్పుడైనా నిద్ర పట్టకపోయినా సరే, డీప్ బెల్లీ బ్రీతింగ్ మీరు ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్‌గా బాడీ నిద్రలోకి వెళ్ళిపోతుంది నెమ్మదిగా. హ్మ్. హోల్డ్ చేయొచ్చండి. ఓకే. ప్రస్తుతానికైతే అయిపోయింది. బట్ ఈసారి మీరు చేసేటప్పుడు హోల్డ్ చేసుకోవచ్చు. మీకు ఊపిరి లంగ్ కెపాసిటీ అంత లేదు అనుకుంటే హోల్డ్ చేయొచ్చు. ఓకే. వన్స్ యూ ఆర్ రెడీ, వి విల్ ప్రాక్టీస్ అ వెరీ, వెరీ, వెరీ పవర్‌ఫుల్ బ్రీతింగ్ టెక్నిక్ టుడే. ఈరోజు చాలా పవర్‌ఫుల్ బ్రీతింగ్ టెక్నిక్ మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. దీన్ని 7 చక్ర మెడిటేషన్ అని అంటారు. దీన్ని 7 చక్ర మెడిటేషన్ అని అంటారు. జస్ట్ గివ్ మీ 1 సెకండ్. శరీరంలో 7 చక్రాస్ తెలుసు కదా మీకు. చూసారు కదా, ఇది చాలా సార్లు చూసే ఉంటారు. రైట్? చాలా సార్లు ఈ 7 చక్రాస్‌ని చూసే ఉంటారు. మన యానల్ కింద రీజియన్ నుంచి తలపై వరకు అండ్ తలకి కాస్త పైన. టోటల్ 7 చక్రాస్ మన స్పైన్ వెనక. ఈ వెనక స్పైన్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ బాట్‌లో 7 చక్రాస్ అనేవి ఉంటాయన్నమాట. వీటి గురించి చాలా సార్లు వినే ఉంటారు. సో ప్రతి చక్రాకి మన ఎమోషన్స్‌కి ఒక కనెక్షన్ ఉంటుంది. ఈరోజు మనం ఆ చక్రాస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయగలము అని నేను చెప్పను. బట్ అట్‌లీస్ట్ ట్రై చేద్దాం. ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. దిస్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. బట్ కాస్త అవేర్‌నెస్‌తో ప్రతి చక్రాకి మనం కొంచెం ఫోకస్ ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. మొన్న మనం బాడీ స్కాన్ చేసేటప్పుడు శరీరంలో ఒక్కొక్క భాగం దగ్గరికి మన అవేర్‌నెస్ తీసుకెళ్ళాం కదా! పాదం దగ్గరికి, మోకాలు దగ్గరికి, తొడ భాగంలోకి, నడుము భాగంలోకి మనం నెమ్మదిగా తీసుకువెళ్ళాం కదా! అలానే నేను ఒక్కొక్క పాయింట్ చెప్తాను. మీ వెన్నుపూస వెంబటే ఒక్కొక్క పాయింట్ చెప్తాను. ఆ ఒక్కొక్క పాయింట్ దగ్గర మీ ఊపిరిని నెమ్మదిగా తీసుకుంటూ వెళ్ళండి. ట్రై టు అబ్జర్వ్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. ఓకే. మీరు కింద కూర్చోలేకపోతే చైర్ మీద కూర్చోవచ్చు. ఈ క్షణం వెళ్లి చైర్ మీద కూర్చునిపోండి. ఎందుకంటే బ్యాక్ స్ట్రెయిట్‌గా ఉంటే మంచిది. మీరు గోడకైనా చేరబడొచ్చు. లేదంటే సోఫా గానీ, చైర్‌కి గానీ చేరబడొచ్చు. ఓకే. వెనక పిల్లో కూడా వేసుకోవచ్చు. నడుముకి వెనకాతల పిల్లో కూడా వేసుకోవచ్చు. నిన్నెవరో అడిగారు కామెంట్స్‌లో. యూ కెన్ డూ ఆల్ ఆఫ్ దిస్ అండి. యూ కెన్ డూ ఆల్ ఆఫ్ దిస్. బట్ మేక్ ష్యూర్ యూ ఆర్ కంఫర్టబుల్. దట్ ఈస్ ద ఓన్లీ కండిషన్. మీరు కంఫర్టబుల్‌గా ఉన్నారా లేదా అనేది మాత్రమే కండిషన్ అన్నమాట. ఇంకెటువంటి కండిషన్స్ లేవు ఈరోజు సెషన్‌లో. సో ఏం చేయబోతున్నాం అంటే, ఒక్కొక్క చక్ర దగ్గర నేను 3 సార్లు ఓంకారం చెప్పిస్తాను. ఎంత డీప్‌గా కుదిరితే అంత డీప్‌గా ఓంకారం చెప్పడానికి ప్రయత్నించండి. మీరే చెప్పండి. బయటికి చెప్పండి పర్వాలేదు. బయట ఎవ్వరున్నా పర్వాలేదు. మీ ఓంకారం ఎవరు విన్నా కూడా పర్వాలేదు. వరీ కాకండి. హాయిగా కూర్చొని నేను ఎప్పుడైతే ఓంకారం చెప్పమని చెప్తానో అప్పుడు ఓంకారం చెప్పడానికి ప్రయత్నించండి 3 సార్లు. వి విల్ డూ ఫర్ ఆల్ చక్రాస్. ప్రతి చక్ర సిగ్నిఫికెన్స్ నేను చెప్తూ వెళ్తాను. అండ్ ఫైనల్లీ మనం సహస్రార చక్ర దగ్గర ఆపేద్దాం. ఓకే. ఎవ్రీబడీ రెడీ? ఆల్ ఆఫ్ యూ? Sit in Sukhasana, sit straight, come on. Get ready, come on. ఒక స్మైల్ ఉందో లేదో చూసుకోండి పెదాల పైన. స్మైల్ ఉందో లేదో చూసుకోండి. 2 చేతులు మోకాళ్ళ మీద ఇలా పెట్టేసేయండి. మీరు ఎప్పుడైతే చేతులు మోకాళ్ళ మీద, అరచేతులు ఆకాశం వైపు పెడతారో మీ ఎల్బోస్ అనేవి లోపలికి టిల్ట్ అవుతాయి అన్నమాట. అదర్వైజ్ మీ చేతులు ఎలా ఉంటాయి, భుజం కిందకి జారిపోతుంది. అందుకే నేను పైకి పెట్టమంటాను. పైకి ఎప్పుడైతే పెడతామో మన ఎల్బోస్ లోపలికి టిల్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఎల్బోస్ టిల్ట్ అవుతాయో మీ భుజాలు స్ట్రైట్‌గా ఉంటాయి, మీ బ్యాక్ స్ట్రైట్‌గా ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏ మెడిటేషన్ పోజ్‌లో చూసినా చేతులు పైకే ఉంటాయి. మాక్సిమం లేదంటే మధ్యలో ఉంటాయి అన్నమాట. బోత్ ఆర్ కీపింగ్ యువర్ బాడీ స్ట్రైట్. దట్ ఈస్ వై వి హావ్ టు ట్రై ఇట్. లెట్స్ సిట్ స్ట్రైట్ ఎవ్రీబడీ, కమ్ ఆన్. నెక్ ఫ్రీగా ఉండేలా, బ్యాక్ ఫ్రీగా ఉండేలా పెట్టుకోండి. కింద పిల్లో కావాలి అంటే వేసుకోవచ్చు. ఐస్ క్లోజ్ చేసుకోండి. కీప్ యువర్ ఐస్ క్లోజ్డ్. నన్ను ఇక నుంచి మెడిటేషన్ అయ్యేంత వరకు మీరు చూడవలసిన అవసరం లేదన్నమాట. దేర్ ఈస్ నథింగ్ టు సీ ఆన్ ద స్క్రీన్ ఎనీమోర్. నౌ ఇట్స్ టైమ్ టు గో ఇన్సైడ్ యువర్ బాడీ. మీ దృష్టిని ఇప్పుడు శరీరం లోపలికి తీసుకువెళ్ళవలసిన టైం వచ్చేసింది. ఇంతవరకు మన దృష్టి బయటికుంది. మన కళ్ళతో మనం బయటికి చూస్తున్నాం. ఇప్పుడు మన కళ్ళతో మనం లోపలికి చూద్దాం. రైట్? లెట్స్ గెట్ రెడీ ఎవ్రీబడీ.
మీ దృష్టిని మీ శరీరం, మీ మ్యాట్‌కి గాని, నేలకి గాని, పిల్లోకి గాని టచ్ అయ్యే భాగం ఉంటుంది చూసారా? కింది భాగం, అతి కింది భాగం మీదకి తీసుకువెళ్ళండి. మీ శరీరంలో మీ వెన్నుపూస కిందికి ఎక్కడ టచ్ అవుతుందో అక్కడికి తీసుకువెళ్ళండి. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే మన యానల్ రీజన్, మనం ఎక్కడి నుంచైతే మలం విసర్జిస్తామో, రైట్? అవర్ యానల్ రీజన్, అక్కడికి మీ దృష్టిని తీసుకువెళ్ళండి. కీప్ యువర్ ఫోకస్ దేర్. కీప్ యువర్ ఫోకస్ దేర్. పెదాలపైన చిరునవ్వుతో ఒక 3 సార్లు దీర్ఘ శ్వాస తీసుకుందాం. మూలాధార చక్ర ఎట్ యువర్ యానల్ రీజన్. మన మూలాధార చక్ర మీద కాసేపు మన దృష్టి పెట్టి ఒక 3 సార్లు ఊపిరి తీసుకుందాం. ప్రతి ఎక్సలేషన్‌లో మీ పొత్తి కడుపు కాస్త లోపలికి వెళ్ళడాన్ని గమనించండి. పొత్తి కడుపు లోపలికి వెళ్ళిన ప్రతిసారి మీ మూలాధార చక్ర దగ్గర కాస్త మీకు ఆ సెన్సేషన్ అనేది తెలుస్తుంది. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. మూలాధార చక్ర responsible for either giving us enthusiasm or inertia. మన శరీరంలో ఏదైనా ఒక కొత్త పని, కొత్త విషయం, కొత్త పరిచయాలు చేసుకోవడానికి ఒక కుతూహలం మనకిచ్చేది మూలాధార చక్ర అన్నమాట. మీ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే మూలాధార నుంచి పైకి పాస్ అవుతాయో, మీ ప్రాణ ఎప్పుడైతే పైకి పాస్ అవుతుందో, మీ శరీరం అనేది చాలా యాక్టివ్‌గా, ఎంతూజియాస్టిక్‌గా ఉంటుంది. ఫ్రమ్ మూలాధార చక్ర. అదే ఎనర్జీ ఎప్పుడైతే కిందకి వెళ్తుందో, మీ శరీరంలో బద్ధకం, ఒక రకమైన కదలిక లేకపోవటం, మనస్సులో ఒక రకమైన కదలిక లేకపోవడం జరుగుతుంది. రైట్? లెట్స్ ఫోకస్ ఆన్ అవర్ మూలాధార చక్ర. With every breath, let's bring our energy upwards. ప్రతి ఊపిరితో మన మూలాధార నుండి ఎనర్జీ పైకి వెళ్తున్నట్టు ఊహించుకోండి. Let's take a deep breath and exhale. మూలాధార మీద మీ దృష్టి ఉంచుతూ ఒక 3 సార్లు ఓంకారం చెప్తాం. ఇన్‌హేల్. ఓం. ప్రతి ఓంకారంలో మీ శరీరంలో వచ్చే వైబ్రేషన్‌ని గమనించండి. మీ యానల్ రీజన్, మూలాధార చక్ర దగ్గర వచ్చే ఆ వైబ్రేషన్‌ని గమనించండి ప్రతి ఓంకారంలో. ఇన్‌హేల్. ఓం.
మరొక్కసారి ఇన్హేల్, ఓం. నిదానంగా మీ దృష్టి మీ పొత్తి కడుపు వెనక భాగంలోకి తీసుకువెళ్ళండి. సరిగ్గా పొత్తి కడుపుకి వెనకాతల మీ వెన్నుపూస పైకి మీ భాగం తీసుకువెళ్ళండి. మీ దృష్టిని తీసుకువెళ్ళండి. స్వాదిష్టాన రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటివిటీ ఆర్ అబ్సెషన్ ఆర్ లస్ట్. ఏదైనా ఒక విషయం మీద కానీ వ్యక్తి మీద కానీ మోహం రావడం, లేదా మన లైఫ్లో ఏదైనా కొత్తగా చేయాలనే క్రియేటివిటీ మనకి పుట్టడం, ఈ రెండు మన స్వాదిష్టాన చక్రాన్ని కంట్రోల్ చేస్తుంది. యువర్ స్వాదిష్టాన కంట్రోల్స్ both the creativity or the lust in the body. If the energy is flowing upwards from Swadhisthana, you will experience a lot of creativity in the body. Swadhisthana chakra nundi prana or the energy పైకి ఫ్లో అయితే మీకు కొత్త ఆలోచనలు, కొత్త విషయాలు చేయడానికి ఒక ఎనర్జీ అనేది వస్తుంది లైఫ్లో. క్రియేటివిటీ, సృజనాత్మకత. అదే ఎనర్జీ కిందకి ఫ్లో అయితే శరీరంలో ఒక మోహం, లస్ట్ అనేది పెరుగుతుంది. లెట్స్ టేక్ అ డీప్ బ్రెత్ బై కీపింగ్ అవర్ ఫోకస్ ఆన్ అవర్ స్వాదిష్టాన. లెట్స్ కీప్ అవర్ ఫోకస్ ఆన్ ద స్వాదిష్టాన. పొత్తి కడుపుకి వెనక భాగంలో మీ దృష్టి ఉంచి డీప్ బ్రెత్ తీసుకుందాం. మన ఎనర్జీ పైకి వెళ్తున్నట్టు ఊహించుకోవచ్చు. జస్ట్ ఇమాజిన్. బ్రింగ్ యువర్ అవేర్నెస్ అండ్ ఆటోమేటికలీ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ ద బాడీ. ఇన్హేల్, ఎక్సేల్. Inhale, exhale. ఒక 3 సార్లు ఓంకారం చెప్తాం. స్వాదిష్టాన చక్రం మీద మీ దృష్టి పెట్టి ఇన్హేల్, inhale, inhale, ఎక్సలెంట్. పెదాలపైన చిరునవ్వు వెనక్కి తీసుకొచ్చేసేయండి. కమాన్. A gentle smile, even a fake smile is fine, okay? నెమ్మదిగా మీ దృష్టి మీ స్వాదిష్టాన నుండి కాస్త పైకి మీ పొట్ట భాగంలోకి తీసుకువెళ్ళండి. సరిగ్గా మన బెల్లీ బటన్ రీజియన్ ఉంటుంది కదా, దానికి వెనక భాగంలో వెన్నుపూస పైన మీ దృష్టి పెట్టండి. మణిపుర చక్ర. మణిపుర చక్ర రెస్పాన్సిబుల్ ఫర్ జెనరాసిటీ ఆర్ జెలసీ. ఒక వ్యక్తి మీద కానీ ఒక పరిస్థితి మీద కానీ మనకి ఈర్ష్య పుట్టడానికి, లేదా ఒక వ్యక్తి మీద కానీ ఒక సిచ్యువేషన్లో కానీ మనకి ఔదార్యం, కరుణ పుట్టడానికి మన మణిపుర చక్ర అనేది
మనకి హెల్ప్ చేస్తుంది. మణిపుర నుండి శరీరం మన ఎనర్జీ పైకి వెళ్తే మనలో జెనరాసిటీ పెరుగుతుంది. ఎవరికైనా ఏదైనా చేయాలి, ఏదైనా ఇవ్వాలి అనే ఒక జెనరాసిటీ పెరుగుతుంది. అదే మణిపుర నుండి ఎనర్జీ కిందకి వెళ్తూ ఉంటే మనలో ఈర్ష్య పెరుగుతుంది. జెలసీ అనేది పెరుగుతుంది. Let's keep a focus on Manipura right behind your belly button on your spine and take a deep breath. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. ఒక 3 సార్లు మన మణిపురం మీద దృష్టి పెడుతూ ఓంకారం చెప్దాం. లెట్స్ సే డీప్ ఓం చాంటింగ్. ఇన్హేల్. Inhale. Inhale. దృష్టి ఇంకాస్త పైకి. మీ హార్ట్ రీజన్లో యువర్ అన్నహత మన గుండెకి సరిగ్గా వెనకాతల మన వెన్నుపూస మీద మీ దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. వరానహత చక్ర chakra responsible for love or hatred. మనలో ప్రేమ ఉండడానికి కానీ ద్వేషం ఉండడానికి కానీ ఈ రెండు మన అన్నహత చక్ర దగ్గరే స్టోర్ అయి ఉంటాయని నమ్ముతారు. మన అన్నహత చక్ర నుండి ప్రాణ లైఫ్ ఫోర్స్ పైకి ఫ్లో అయినప్పుడు మనలో ప్రేమ పెరుగుతుంది. అదే ప్రాణ కిందకి ఫ్లో అయినప్పుడు మనలో ద్వేషం పెరుగుతుంది. Let's put our focus on our heart chakra and take 3 deep breaths. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. ఒక 3 సార్లు ఓంకారం. Inhale.
Inhale. దృష్టి ఇంకాస్త పైకి మీ హార్ట్ చక్ర నుండి మీ కంఠం భాగంలోకి తీసుకువెళ్ళండి. విశుద్ధి. కంఠం భాగంలో మీ దృష్టిని ఉంచండి. విశుద్ధి రెస్పాన్సిబుల్ ఫర్ కాన్ఫిడెన్స్ ఆర్ గ్రీఫ్. మనలో దుఃఖం దాక్కునేది కూడా విశుద్ధి చక్రలోనే. మనలో కాన్ఫిడెన్స్, మన కోసం మనం మాట్లాడే ఒక ధైర్యం మనకిచ్చేది కూడా విశుద్ధి. If the energy is flowing upwards, you will feel the confidence to speak out. If the energy is flowing downwards, you will feel grief, bada. Let's say Om chanting 3 times by putting our focus on the Vishuddhi chakra. Inhale. 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 Focus on your Vishuddhi. కాస్త పైకి మీ 2 కనుబొమ్మల మధ్యలో శివుని 3 కన్ను భాగంలో మన 2 కనుబొమ్మల మధ్యలో మీ దృష్టిని ఉంచండి. ఆజ్ఞా చక్ర. మనలో ఉండే జ్ఞానానికి గాని లేదా కోపానికి గాని ప్రతీక ఆజ్ఞా చక్ర. రెస్పాన్సిబుల్ ఫర్ యాంగర్ ఆర్ విజ్డమ్. If the energy is flowing upwards, you will notice the knowledge from the universe reaching you. You will feel more wise. You will act more wise. If the energy is going downwards, you will be more irritated. You will be more angry. దృష్టి మన ఆజ్ఞ చక్ర మీద ఉంచుతూ 3 సార్లు దీర్ఘ శ్వాస తీసుకుంటూ ఓంకారం చెప్తాం. Inhale. 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 Om.
ఫోకస్ స్లైట్లీ అబౌవ్ యువర్ హెడ్. మీ తలకి పైన, శరీరానికి అవతల ఒక 10 సెంటీమీటర్ల దూరంలో మీ దృష్టిని పెట్టండి. శరీరంలో 7వ చక్ర, సహస్రార చక్ర. The chakra that connects the body with the universe. The chakra that connects the soul with the universe. Sahasrara chakra. The chakra of ultimate bliss. కాస్త దృష్టి పెట్టి ఒక 3 సార్లు ఓంకారం చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఇన్హేల్. Inhale. Inhale. రెండు చేతులు నమస్కార ముద్రలు. నిదానంగా మీ దృష్టి మీ శరీరం మీదకి తీసుకురండి. శరీరంలో వచ్చే చిన్న చిన్న సెన్సేషన్ని గమనించడానికి ప్రయత్నించండి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. నెమ్మదిగా రెండు అరచేతుల్ని రబ్ చేయొచ్చు. Gently rub your palm together. అరచేతుల్ని కళ్ళకి తాకించండి. Touch your eyes with your palm and feel the warmth. నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ అరచేతుల్ని చూడండి. And look at me. కాళ్ళు కాస్త తిమ్మిరి పట్టుంటే కాళ్ళు చాపి పెట్టుకోవచ్చండి. కొంచెం తిమ్మిరి అనేది తగ్గుతుంది. చేతుల్లో కానీ నడుములో కానీ ఎటువంటి పెయిన్ వచ్చినా కూడా కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాడీని అడ్జస్ట్ చేసుకోవచ్చు కాస్త ఫ్రీగా అనిపించేంత వరకు. హౌ డిడ్ యూ ఫీల్? హౌ వాజ్ ద మెడిటేషన్ ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది? ఐ హోప్ మధ్యలో కాస్త డిస్టర్బెన్సెస్ రాలేదని అనుకుంటున్నాను. మైక్‌ని నేను అడ్జస్ట్ చేయడానికి ట్రై చేశాను సాధ్యమైనంత వరకు. బయట డిస్టర్బెన్సెస్ మనకి వినపడకుండా. ఐ హోప్ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని అనుకుంటున్నాను. జస్ట్ టెల్ మీ వాటెవర్ యూ హావ్ ఫెల్ట్ డ్యూరింగ్ ద మెడిటేషన్ యూ కెన్ టెల్ మీ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. Thank you. Thank you so much. Very relaxed. Thank you. Thank you. Thank you. Okay, excellent.
సో మెడిటేషన్‌ని కంటిన్యూ చేయండి. ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే అని మాత్రమే మనం చేయకుండా, సాధ్యమైనంత వరకు మెడిటేషన్‌ని మీ రొటీన్‌లోకి యాడ్ చేయండి. ఈరోజు మనం లాంగ్ మెడిటేషన్ చేసాం. ఇంతసేపు మీరు చేయవలసిన అవసరం లేదు ప్రతిరోజు. ఒక 5 మినిట్స్ మీతో మీరు కూర్చుంటే అదే మెడిటేషన్. అంతకు మించి ఇంకేం లేదు. రైట్? మనం ఇప్పుడు చేసింది గైడెడ్ మెడిటేషన్. రైట్? కానీ మీతో మీరు కూర్చున్నా కూడా మెడిటేషన్ చేయొచ్చు. రైట్? ప్రశాంతంగా ఒక కార్నర్‌లో కూర్చోండి. ఇంట్లో చుట్టూ డిస్టర్బెన్స్ లేకుండా ఒక 5 నిమిషాలు మీ థాట్స్‌ని మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మీ చుట్టూ ఉండే శబ్దాలను అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో మీ హెల్త్ విషయంలో కూడా, మన బాడీలో చాలా వరకు ఈ రోజుల్లో వచ్చే లైఫ్ స్టైల్ ఇష్యూస్ అన్నీ స్ట్రెస్‌కి రిలేటెడ్‌గా ఉన్నవే. హార్మోనల్ డిసార్డర్స్ దగ్గర నుంచి ఫుడ్ డైజెషన్ అవ్వకపోవడం, ఇర్రెగ్యులర్ బౌల్ సిండ్రోమ్, బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ మనకి స్ట్రెస్‌కి రిలేటెడే అనమాట. సో దీన్ని తగ్గించడానికే మనకి మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఇంకేదో మ్యాజికల్ ఎక్స్‌పీరియన్స్ జరిగిపోవాలని కాదు. మన డైలీ లైఫ్ మనం హ్యాపీగా ఉండాలి అన్నా కూడా మెడిటేషన్‌ని మీరు మీ లైఫ్‌లోకి ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఓకే? ట్రై టు కీప్ ఇట్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. ట్రై టు మేక్ ఇట్ ఎ హాబిట్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. ఓకే? ప్రతిరోజు చేయండి. అండ్ యోగా చేసే కొద్దీ మీకేమవుతుందంటే మీ బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఈ మెడిటేషన్ నేను చెప్పాను కదా! ఈ ఎనర్జీ ఛానెల్స్. ఎనర్జీ పైకి మూవ్ అయితే ఏమవుతుంది, కిందకి మూవ్ అయితే ఏమవుతుంది అని. సో, ఈ ఎనర్జీ మూవ్‌మెంట్ మీకు ప్రాపర్‌గా జరగాలి అంటే బాడీలో ఆ ఛానెల్స్ అనేవి రిలీజ్ అయిపోవాలి. ఎప్పుడైతే ఎనర్జీ స్టక్ అయిపోతుందో అది యోగాతో రిలీజ్ అయిపోతుంది. ఆసనాస్‌తో రిలీజ్ అయిపోతుంది. సో, యోగా ఇంపార్టెంట్ అండ్ మెడిటేషన్ ఇంపార్టెంట్. అందుకే సెషన్స్ చేసిన తర్వాత మార్నింగ్, ఈవినింగ్ సెషన్స్ చెప్పిన తర్వాత వెంటనే మెడిటేషన్ చేయమని చెప్తాను. 5 మినిట్స్ అయినా. దట్స్ ద పర్ఫెక్ట్ టైమ్ టు డూ మెడిటేషన్. ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ అది పర్ఫెక్ట్ టైమ్ అన్నమాట మీరు మెడిటేషన్ చేయడానికి. మన నైట్ బ్రీతింగ్ సెషన్స్ జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఉంది నైట్ బ్రీతింగ్ సెషన్. దాని తర్వాత అయినా చేసుకోవచ్చు. లేదా దాని ముందైనా చేసుకోవచ్చు. ఐ మీన్ మార్నింగ్ సెషన్ తర్వాత అయినా చేసుకోవచ్చు. బట్ ప్రాక్టీస్ ఇట్ ఎవ్రీ డే. ఓకే? మీలో ఎవరైనా ఇంకా 14 డేస్ ఫ్రీ యోగాలో పార్టిసిపేట్ చేయలేదు అనుకుంటే రిజిస్ట్రేషన్ లింక్ మన పైన కామెంట్‌లో ఉందండి. లేదా మనకి పైన కామెంట్‌లో ఉన్న నంబర్ మీరు లింక్ క్లిక్ చేస్తే ఒక నంబర్ ఓపెన్ అవుతుంది వాట్సాప్‌లో. దానికి మెసేజ్ పెట్టినా కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది. అంతకంటే ఇంపార్టెంట్‌గా కొత్త వాళ్ళు ఎవరైనా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి, యోగా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఈ లింక్ షేర్ చేయండి. ఓకే? మన కామెంట్స్‌లో పైన లింక్ ఉంటుంది. వాళ్ళకి షేర్ చేయండి. లెట్స్ స్ప్రెడ్ యోగా టు ఎవ్రీవేర్. ఓకే? ఎవరికి అవసరం ఈ రోజుల్లో అందరికీ అవసరమే యోగా. హూ డోంట్ నీడ్ ఇట్? మీరే చెప్పండి. హెల్తీగా 100% హెల్తీగా ఎవరు లేరు కదా! ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు. సో షేర్ ఇట్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. ఎవరికి ఎప్పుడు ఏ విధంగా యోగా ఉపయోగపడుతుందో మనకు తెలీదు. రైట్? నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక 30, 40 మెంబర్స్‌తో స్టార్ట్ అయింది. ఈరోజు కొన్ని వందల మందికి ఉపయోగపడింది. కొన్ని వేల మందికి ఉపయోగపడింది. అలా మీ తరపు నుంచి మీరు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. షేర్ ఇట్ విత్ ఎనీబడీ హూ మైట్ ఫైండ్ ఇట్ హెల్ప్‌ఫుల్. ఓకే? రిఫర్ లింక్ పైన కామెంట్స్‌లో ఉంది. మన 14 డేస్ ఫ్రీ యోగా ప్రోగ్రామ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 14 డేస్ బ్యాచ్ రేపు మండే నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే రిఫర్ లింక్‌తో మీరు వాళ్ళకి రిఫర్ చేయొచ్చు. ఓకే? ఆల్ ది వెరీ బెస్ట్. షేర్ చేయండి. మనం నెక్స్ట్ సెషన్‌లో కలుద్దాం. ఎప్పుడైతే అప్పుడు మీరు ఒకవేళ రెగ్యులర్ సెషన్స్‌లో ఉంటే రేపు కలుస్తాం. లేదా ఫ్రీ సెషన్‌లో రేపు పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకుంటే రేపు సెషన్‌లో కలుద్దాం. ఓకే? సీ యూ. హ్యాపీ వరల్డ్ మెడిటేషన్ డే అగైన్. బై.